ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్సీ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లోని ఫీజులు విడుదల చేయాలని చెప్పి అన్ని జిల్లాల కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం. అందులో భాగంగా ఏంటంటే అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం నారా లోకేష్ గారు మేము అధికారంలోకి వస్తానే జీవన నెంబర్ సపరేషన్ రద్దు చేస్తాం, విద్యార్థుల భవిష్యత్తు కాపాడుతాం, నిరుద్యోగ సమస్య తీరుస్తామని చెప్పి ఈరోజు హామీలు ఇచ్చి ప్రభుత్వం వచ్చి ఎన్ని రోజులు అవుతున్నా ఈరోజు ఫీజు బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి. విద్యార్థులంతా కూడా కాలేజీలలో చదువులకు దూరం అవ్వాల్సిన పరిస్థితి ఉంది. అందువల్ల మేము ఒకటే చెప్తున్నాం, ఇప్పటికైనా సరే పెండింగ్ లో ఉన్న ఫీజు బకాయిలను విడుదల చేయాలని చెప్పి, లేకపోతే వెంటనే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు ఇంజనీరింగ్, ఇంటర్మీడియట్, డిగ్రీ ఎగ్జామ్స్ దగ్గరకు వస్తా ఉన్నా కూడా తల్లికి వందన పేరుతో మాయమైంది, విద్యా దీవెన మాయమైంది, వసతి దీవెన మాయమైంది. సంక్షేమ హాస్టల్లో 7 నెలల నుంచి బిల్లులు లేక విద్యార్థులు అర్ధాకలతో ఉన్నారు. ఈ సమస్యలన్నీ పట్టించుకోకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాల పేరుతో ఖజానా అని చెప్పి చెప్తా ఉంది. అయ్యా 40 సంవత్సరాల హిస్టరీ చంద్రబాబు నాయుడు, మీకు ఖజానా ఖాళీ ఎట్లా ఉందని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. మీ నాయకులకు రోడ్లు వేసుకోవడానికి, బట్ట తోలుకోవడానికి డబ్బులు తప్ప విద్యార్థుల భవిష్యత్తు కోసం మీరు డబ్బులు ఇవ్వని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. వెంటనే జీవన నెంబర్ సపరేషన్ రద్దు చేయాలి. అదేవిధంగా సాంఘిక సంక్షేమ హాస్టల్ ఫీజులు బాగా విడుదల చేయాలి. విద్యార్థులకు రావాల్సినటువంటి విద్యా దీవెన, వసతి దీవెన, తల్లికి వందనం వెంటనే అమలు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన చేస్తాం. అవసరమైతే మీ సత్యాలను కూడా ముట్టడించవచ్చని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.